హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. వేతనం 307కి పెంపు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల వేతనం పెరిగింది. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని 300 నుంచి 307కు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెరిగిన వేతనం అమల్లోకి రానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి ఏడాది కేంద్రం రాష్ట్రాల్లోని ఉపాధి హామీ కూలీల వేతనాలను సమీక్షించి పెంచుతూ వస్తోంది. ఈసారి తెలంగాణలో కూలీలకు అదనంగా రూ. 7 పెంచడం జరిగింది. ఈ పథకం 2005లో ప్రారంభమై 2006 నుంచి అమల్లోకి వచ్చింది. నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పథకం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం 600 రూపాయల వేతనం ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కూడా కేంద్రాన్ని ఈ విషయంలో ఒత్తిడి చేశారు. 307 రూపాయల వేతనం పెరుగుదల కొంత ఊరటనిచ్చినప్పటికీ నిత్యావసర ధరల పెరుగుదల కారణంగా కూలీలు నష్టపోతున్నారని వారు చెబుతున్నారు. కూలీల పనిని 200 రోజుల వరకు పొడిగించాలనే డిమాండ్తో పాటు పనివేళ కనీస సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నారు. కూలీలకు టెంట్లు, మెడికల్ కిట్లు, మంచినీటి సదుపాయం, ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగుపరిచి కూలీల జీవితాలను సౌకర్యవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.